హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మనందరికీ ఎంతో ఫేవరెట్ అయిన స్వీట్ అయితే నేను ఇవాళ మీకు చూపిస్తున్నానండి. పెద్దవాళ్ళకి ఏంటి, పిల్లలకి ఏంటి, అందరికీ చాలా ఇష్టమైన స్వీట్ అండి. ఏంటంటే అండి, అది గులాబ్ జామ్స్ అండి. గులాబ్ జాములు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి? ఎస్పెషల్లీ పిల్లలకైతే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టపడతారు. పిల్లలు ఏ స్వీట్స్ తిన్నా తినకపోయినా గులాబ్ జాములు అనేది చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఏంటి, పిల్లలు ఏంటి, అందరికీ చాలా ఫేవరెట్ ఫుడ్ ఏదైనా స్వీట్స్లో ఉంది అని అంటే కనుక గులాబ్ జామ్సేనండి. అలాంటి గులాబ్ జాములు అండి ఇవాళ నేను బ్రెడ్తో ఎలా తయారు చేసుకోవాలనేది అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. గులాబ్ జాములు పౌడర్ ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు బ్రెడ్స్తో కూడా పిల్లలకి మనం ఇలాంటి గులాబ్ జాములు చేసి అనేది పెట్టుకోవచ్చండి. చాలామంది పిల్లలు బ్రెడ్ తినరు కదండి, అలాంటి వాళ్ళకైతే ఇది బ్రెడ్ని ఇలా గులాబ్ జాములు కింద చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీకు వీడియోలో చూపిస్తున్న బ్రెడ్ రెండు సైడ్లను కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని తీసేసుకోనండి. వాటిని అన్నింటినీ కూడా పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. తీసుకున్న వాటిని అన్నింటినీ కూడా మనం చిన్న చిన్న పీసులుగా మనం స్మాష్ చేసుకోవాలండి. మనం మెత్తగా ఫైన్గా పౌడర్ కింద అయిపోవాలండి. అలాగని చెప్పేసి మిక్సీలో పడితే మిక్సీలో అయితే పట్టుకోకూడదండి. మిక్సీలో పట్టుకుంటే కొంచెం ఉండ కింద తయారైపోతుంది. అలా కాకుండా మన చేతులతోటే కొంచెం టైం పట్టినా కూడా మనం మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అనేది అయితే మనం చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలా చిన్న చిన్న ముక్కల కింద ఫస్ట్ మనం చేసుకొని తర్వాత వాటిని అన్నిటిని కూడా మనం రఫ్ చేస్తే అండి మనకి ఫైన్ పౌడర్ అయితే అయిపోతుందండి. మనకి ఫైనల్గా అది ఇది ముక్కలు ముక్కలుగా ఉందనుకోండి, ఉండ అనేది మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే రాదండి. అందుకోసం అని చెప్పి నేను చిన్న చిన్న స్లోగా అయినా వాటిని స్మాష్ చేస్తున్నాను. స్మాష్ చేసి మొత్తం ఫైన్ పౌడర్ అయిపోవాలండి. అవి మొత్తం మనం తీసుకున్న క్వాంటిటీ బ్రెడ్ అంతా కూడా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకొని వాటిని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పౌడర్ కింద చేసుకోవాలండి. అలా పౌడర్ కింద చేసుకొని అంటే మనకి ఉండ అనేది చాలా నీట్గా వస్తుందండి. అందుకని చెప్పేసి నేను ఇలా పౌడర్ కింద చేస్తున్నాను. చూస్తున్నారా మొత్తం అయితే పౌడర్ అయిపోయిందో. అలా పౌడర్ కింద అయిపోయిన తర్వాత అండి వీటిలోకి మనం కొన్ని పాలు తీసుకోవాలండి. కాచిన పాలు తీసుకోవాలండి. కాచిన పాలే, పచ్చిపాలు అనుకుంటారేమో, కాదండి, కాచిన పాలు తీసుకోవాలి. ఎక్కువ మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడేటట్టు ఒక టీ గ్లాసుల పాలు అలా అయితే ఏమీ కాదండి. ఎందుకంటే బ్రెడ్ అనేది గమ్మున మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 4-5 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇక్కడ నాకు ఒక 2 స్పూన్స్ సరిపోతున్నాయండి. చూసారు కదా, ఫస్ట్ వేసుకున్నాను సరిపోలేదు, మళ్ళీ కొంచెం ఒక స్పూన్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే అండి బ్రెడ్ కదండి మనకి గమ్మున మెల్ట్ అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టు పాలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, పిండి అనేది మొత్తం జారుగా అయిపోయి మనకి ఉండలు రావండి, మొత్తం జిగురు కింద అయిపోతుంది. అలా అవ్వకుండాలంటే మనం పాలు అనేది చాలా తక్కువగా యాడ్ చేసుకుంటూ దాన్ని కలుపుకోవాలండి. చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. చక్కగా అలా కలుపుకుంటే మన బ్రెడ్ అనేది మొత్తం ఎక్కడ ముక్కలు లేకుండా మొత్తం నీట్గా కలిసిపోతుందండి. అలా కలిసిపోయిన తర్వాత మనం దాన్ని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ లోపల ఏమైనా ఎక్కడైనా సరిగ్గా కలవకపోతే ఒక 2 మినిట్స్లో అవి చక్కగా మొత్తం ఫైన్గా కలిసిపోతాయి కదండి. అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఒక బౌల్ కింద చేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోనండి మనం చిన్న చిన్న ఉండల కింద అయితే తయారు చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చేతులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అలాంటిది ఏమీ కూడా నేను రాసుకోవట్లేదండి. ఎందుకంటే ఇది బ్రెడ్ కదండి. చాలామందికి అనిపిస్తుంది ఏంటంటే బ్రెడ్ కదా చేతులకి జిగురుగా అంటుకుపోతుందేమో, ఊరు రావేమో అని అనుకుంటారు. కానండి అసలు అలా అయితే ఏమీ కాదండి. చక్కగా నీట్గా వచ్చేస్తాయండి. మనం చేతులకు అంటుకోవడం అలాంటివి అయితే ఏమీ ఉండవండి. ఎందుకంటే మనం పాలు యాడ్ చేసాం కదండి, అవి రెండు కంటెస్టెంట్స్ చక్కగా కలిసిపోయి బాగుంటాయండి. చాలా పొడి పొడిగా ఉన్నట్టు ఉంటాయి. మన చేతులకి జిగరు లేకుండా చక్కగా కలిసిపోతాయండి. చక్కగా మనం వాటిని చిన్న చిన్న ఉండల కింద ఒకే టైప్ ఆఫ్ ఉండల కింద మనం చేసుకోవాలండి. చక్కగా చేసుకుంటే పిల్లలు కొంచెం పెద్ద ఉండలు ఇష్టం అనుకోండి, పెద్ద పెద్దవి చేసుకోవచ్చు. లేదా చిన్న చిన్నగా బాల్స్ అంటే మా పిల్లలకి అయితే చిన్నగా ఇష్టం అండి. నేను ఇది తయారు చేసేటప్పుడు అయితే మా పిల్లలు ఇద్దరు కూడా నేను చేస్తున్న ఉండలు తినేసేవారండి. ఎందుకంటే బ్రెడ్ కదండి, స్వీట్నెస్గా ఉంటుంది, అందులో పాలు యాడ్ చేసాం కదా, ఇంకొంచెం స్వీట్గా ఉంటుందేమో అని చెప్పేసి నేను తయారు చేసేదాకా కూడా ఉండేవారు కాదండి. నేను చేయడం, మా పిల్లలు తీసుకొని తినేయడం అండి.
ఇంకా అదే పనిలో ఉన్నారండి. అసలు నేను తయారు చేసిన తర్వాత తినమ్మా అన్నా కూడా వినిపించుకోకుండా మా పిల్లలు అయితే తీసేసుకుంటున్నారండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ అనేది. చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అలా ఉండలు కింద చేసేసుకున్న తర్వాత అండి మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ సేమ్ గులాబ్ జామున్ ప్రాసెసర్ ఎలాగుంటుందో వీటి ప్రాసెసర్ కూడా సేమ్ అంతే అండి. కాకపోతే మనం ఇక్కడ బ్రెడ్ యూస్ చేస్తున్నాం, దాంట్లో గులాబ్ జామున్ పిండి అనేది యూస్ చేస్తామండి. అంతే డిఫరెన్స్ తప్పితే మిగతాది అయితే అంతా సేమ్ టు సేమ్ ఉంటుందండి. మనం తీసుకున్న క్వాంటిటీ బట్టినే ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అండి మనం ఏవైతే ఉండలు చేసి ఉంచుకున్నాం పక్కన వాటన్నిటిని కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మనం వాటినన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, అలా వేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. వేసుకున్న వాటిని మనం స్లోగా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కలపకుండా ఉన్నామనుకోండి గమ్మున అడుగట్టేసిందంటే మళ్ళీ అవి రావండి, గమ్మున విడిపోతాయి. అలా విడిపోకుండా ఉండాలంటే స్లోగా కలుపుకోవాలండి. స్టవ్ వచ్చేప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గమ్మున మాడిపోయి అడుగట్టేసి స్మాష్ అయిపోతాయండి ఉండలు. అలా స్మాష్ అవ్వకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం వాటన్నిటిని కూడా స్లోగా కలుపుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు నేను ఫస్ట్ వేసాను, మళ్ళీ కూడా యాడ్ చేసేస్తాను, మొత్తం అన్నీ ఒకసారి అయిపోతాయని చెప్పేసి అలా స్లోగా కలుపుకుంటూ ఉండాలండి. లేకపోతే అన్నీ విడిపోతాయి. అలాగని ఫాస్ట్గా కలపకండి, చాలా స్లోగా. ఎందుకంటే బ్రెడ్ కదండి మనం ఇక్కడ యూజ్ చేసింది, గమ్మున విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలా కాకుండా మనం స్లోగా కలుపుకున్నట్టయితే అండి ఉండలన్నీ చక్కగా ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వాటిని కలుపుకుంటూ ఉండాలండి. అసలు మనం ఫ్రై చేసినంతసేపు కూడా మనం వాటిని కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేసి బాల్స్ అనేవి పర్ఫెక్ట్ షేప్ ఉండవండి. అలా కాకుండా చక్కగా నీట్గా చూస్తున్నారా వీడియోలో చూపించినట్టు మంచి గోల్డెన్ కలర్ వస్తున్నాయి. అలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మనం వాటిని అలా కలుపుతూనే ఉండాలండి. కలుపుకుంటూ అలా ఉంటే చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. అలా కలుపుకుంటూ ఉంటే మనం వీటిని ఫ్రై చేసుకుంటున్నాం కదండి, ఇలా ఈ ఫ్రై చేసుకున్న వాటిని మనం చక్కగా పక్కన పెట్టేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. గులాబ్ జామున్కి ఎలా అయితే ప్రొసెసర్ ఉంటుందో పంచదార పాకం, అలాగే ఒక కప్పు నేను పంచదార తీసుకున్నానండి, హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నానండి. తీసుకొని వీటన్నిటిని పాకం వాటర్ వేసి కలుపుతూనే ఉంటున్నామండి. అదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని చక్కగా ముదురు పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలండి. చాలామందికి పాకం తెలియదు కదండి. ముద్ర పాకం అని ఎలా అంటారంటే, మీరు పాకం పట్టినప్పుడు పక్కన ఒక చిన్న గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే మీరు ఏ పాకం పడుతున్నారు చూస్తారు, అలా పాకం పట్టిందని ఆ వాటర్లో వేసినట్టయితే అండి అది తిక్కి తీగలాగా వస్తుంది. అలా వచ్చిందంటే పాకం వచ్చినట్టు అండి అర్థం. పాకం అయిపోయింది చూసారా, నేను ముందుగా ఫ్రై చేసుకున్న గులాబ్ జాములు ఒక చిన్న బౌల్లో వేసుకొని ఆ పాకం అయితే అందులో వేసుకున్నానండి. ఎంతో టేస్టీ అయిన గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయండి. మీ అందరికీ నచ్చితే ట్రై చేయండి.